వ్యూవర్స్కు నమస్కారములు. రాష్ట్ర ప్రభుత్వము ఆకునూరు మురళి చైర్మన్గా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు 4 రోజుల క్రితము వాళ్ళ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అందులోని సిఫారసులను చూసిన వ్యక్తులు, విద్యావంతులు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ ఆ విద్యా కమిషన్ను తోసిపుచ్చడం జరిగింది. దానిలో చేసిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో సంబంధం లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఈ చెత్తగా ఉంది కమిషన్, చెత్తబుట్టలు వేయాలి ఈ నివేదికను అని అందరు మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు కోరడం జరిగింది. ఇదే విషయాన్ని మన తొలి వెలుగు రఘు ఆకునూరు మురళిని ఇంటర్వ్యూ చేస్తూ చాలా ప్రశ్నలు అడుగుతూ మరి మీరు ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలు వేయాలంటున్నారు కదా అని ప్రశ్నించడం జరిగింది ఆకునూరు మురళిని. అప్పుడు ఆకునూరు మురళి సమాధానం చెప్తూ, ఓహో ఆయన పేరా బండి సంజయ, మూలధారాల గురించి మాట్లాడే ఒక నిరక్షరాస్యునికి ఏమర్థమవుతుంది? ఒక ముక్క అర్థమైంది ఆయనకు సెంట్రల్ మినిస్టర్ పదవి ఎట్లా ఇచ్చిర్రో, ఆయన పార్టీ వాళ్ళే అతను పక్కకు పెట్టిర్రు, మల్టీగ్రేడ్ టీచింగ్ అంటే ఆయనకు అర్థమవుతుందా అని ఒక అహంకారపూరితమైన ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఈ విధంగా ఒక అభ్యంతరకమైన మాటలు మాట్లాడడము జరిగింది. దీనికి మురళి గారు బండి సంజయ్ గారికి, కేంద్ర మంత్రి వారిలో 2 సార్లు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి, గతంలో ఒక జాతీయ పార్టీకి బీజేపీకి అధ్యక్షుడైన మంత్రివర్యులను పట్టుకొని ఈ విధంగా అహంకారపూరితమైన మాటలు మాట్లాడడము సమంజసం కాదు, ఇది అభ్యంతరకరము. దీనికి ఆకుమురళి బండి సంజయ్ గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ మాటలు వెనుకకు తీసుకోవాలి. ఒక రాజకీయ నాయకుడు లెక్క మాట్లాడిండు. మరి మీకు ముఖ్యమంత్రి ఏదైతే మీకు అధికారం ఇచ్చాడో ఆ ముఖ్యమంత్రి బండి సంజయ్ గారి కంటే ఎక్కువ చదివిండా, పిహెచ్డి చేసిండా? బండి సంజయ్ గారి కంటే తెలివి ఎక్కువ ఉన్నదా? మీరు ఏ విధంగా మీరు ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని మీకు వ్యతిరేకమైన పార్టీ దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో కూడా మీరు భూపాలపల్లి కలెక్టర్ ఉన్నప్పుడు కూడా మీరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా మీకు మీరే ఒక మేధావిగా అనుకోవడము, మీకు మీరే ఫీల్ అవుతారు మేధావిగా. కాబట్టి మీరు బండి సంజయ్ని అన్న మాటలను వెనుక తీసుకోలే. బేషరతుగా బండి సంజయ్ గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్